హలో గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈరోజు వీడియోలో మనం ఈ షాప్ గురించి తెలుసుకుందాం. ఈ షాప్ అనేది ఫేకా రియలా, ఇది మనకి మనీ ఇస్తుందా ఇవ్వదా అనేది ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. విత్ ప్రూఫ్స్తో చెప్తాను. అండ్ వీడియో మొత్తం మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందే మనం ఒక విషయం అయితే డిక్లేర్ చేసుకుందాం. ఈ షాప్ అనేది ఫేక్, 101% ఇది ఫేకే. ఇది ఇప్పుడు ప్రజెంట్ విత్డ్రాల్స్ రావచ్చు, మీకు రేపటి రోజునైతే విత్డ్రాల్స్ అయితే కన్ఫర్మ్గా రావు. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది ఎలా, అసలు స్కీమ్స్ ఎలా రన్ అవుతాయి అనేది కూడా నేను ఆల్రెడీ మీకు ఇలాంటి సైట్స్ ఏడబ్ల్యూ చెప్పేటప్పుడు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి మనం యాక్ట్ షాప్ చెప్పేటప్పుడు కూడా మీకు ఇది ఎలా ఫేక్, దీనిలో ఎలా ఫ్రాడ్ జరుగుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్గా. అండ్ ఈ షాప్ కూడా కంప్లీట్ ఫేకే. అండ్ ఏదైతే మనకి యాక్ట్ షాప్ ఉందో దానికి ఇది క్లోన్. అండ్ ఈ రెండు రన్ చేసేది కూడా నాకు తెలిసి సిమిలర్గా ఒక్కళ్ళే అయ్యి ఉంటారు మేబీ. అంటే ఇది ఎవరైతే యాక్ట్ షాప్ స్టార్ట్ చేశారో ఈ షాప్ కూడా వాళ్ళే రన్ చేస్తున్నారు. ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు యాక్ట్ షాప్ అనేది ఒక టైం నుండి ఒక టైం వరకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్ షాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ప్రాఫిట్స్ వచ్చింది. స్టార్టింగ్లో ఒక 10% పీపుల్స్కి, అంటే 100 మంది ఇన్వెస్ట్ చేస్తే 10 మందికి ప్రాఫిట్లో ఉంటారు. మిగతా 90 మంది లాస్ అయిపోతారు. ఎందుకంటే కంపెనీ అక్కడికి ఎత్తేస్తారు కాబట్టి వాళ్ళ మనీ వాళ్ళకి రాదు. ఎలా అంటే ఇప్పుడు విఐపి మెంబర్షిప్ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం ఈ షాప్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మనకి డైలీ మనం ఏమి ఇన్వెస్ట్ చేయకపోతే మనకు ఒక ఆర్డర్కి 2.5 రూపీస్ వస్తుంది. సేమ్ ఇదే ప్లాన్ యాక్ట్ షాప్లో కూడా పనిచేసింది. అండ్ నెక్స్ట్ చూడండి, విఐపి 2 మెంబర్షిప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తే, అంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 1000 రూపీస్ పే చేస్తే మనకి ఒక 1 ఇయర్ వరకు మెంబర్షిప్ ఇస్తారు. 35 ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఒక 3 రూపీసో 4 రూపీసో వస్తుంది అనమాట ఒక్కొక్క ఆర్డర్కి. సపోజ్ మనకి అప్పుడు ఏంటంటే పర్ డేకి ఒక 70 రూపీస్ నుండి 100 రూపీస్ అలా వస్తుంది. ఈ 100 రూపీస్ ఒక డేలో ఎర్న్ చేయడం కోసం మనం వాళ్ళకి 1000 రూపీస్ పే చేస్తాం. ఈ కంపెనీ వచ్చేటప్పటికి ఒక 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో దివాలా తీస్తుంది. అంటే కంపెనీ ఎత్తేస్తారు. ఇది అసలు కంపెనీ కూడా కాదు, వాడేదో ఒక చిన్న స్కీమ్స్ గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. ఇది కూడా మనం చూస్తే కనుక మనకి ఏదైతే యాక్ట్ షాప్ ఉందో సేమ్ టు సేమ్ యాప్ డిటో, ఇది కూడా సేమ్ యాపే. సో ఇది కూడా 101% ఫేక్. దీనిలో ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పటివరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ మనీని మీరు విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్వెస్ట్ అసలు చేయొద్దు. అండ్ ఇలాంటిది డౌన్లోడ్ కూడా చేసుకోవద్దు. ఇలాంటివి డౌన్లోడ్ చేయడం వల్ల మీ మొబైల్లో వైరస్ అండ్ మాల్వేర్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే, నేను చూసాను లాస్ట్ వీడియోలో యాక్ట్ షాప్ కింద అన్ని కామెంట్స్ చూస్తే ఒక్కొక్కరు నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను బ్రో, నేను 30,000 ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాను, నేను 20K 3K 1K 7K ఇలా చాలా అమౌంట్స్ చూసాను. దగ్గర ఆ వీడియో కింద కామెంట్సే మొత్తం టోటల్ అమౌంట్ కౌంట్ చేసినా కానీ దగ్గర ఒక 3 lakhs వరకు అయిపోతుంది. అంత అమౌంట్ 3 to 5 lakhs అవుతుంది. అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు. ఓన్లీ నా వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళు అంతమంది ఉంటే, కామెంట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వీడియో చూడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా చూసుకుంటే వాడు చాలా మందిని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాటికి మీరు కొంచెం లాజిక్తో ఆలోచిస్తే ఇలాంటి వాటికి మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. ఇలాంటి వాటిలో ట్రాప్స్లో మీరు పడకుండా ఉంటారు. ఇక్కడ చూడండి, లాజిక్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ మీరు ఒక ఆర్డర్ చేస్తే మనీ కంపెనీకి ఎలా జనరేట్ అవుతుంది? జస్ట్ సింపుల్ లాజిక్. అసలు మనం కంపెనీకి మనీ జనరేట్ అవ్వాలంటే ఏదైనా వర్క్ జరగాలి. ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ నుండైనా అమౌంట్ వచ్చింది అనుకోవాలి. బట్ ఆ ఎంత అడ్వర్టైజ్మెంట్ చూసినా కానీ ఒక్క 5 to 6 సెకండ్స్లో ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఇవ్వడం అనేది కష్టం. ఒక క్లయింట్కి కానీ ఒక కస్టమర్కి కానీ. ఇప్పుడు మీరు యూజర్ అనుకోండి, మీ యూజర్కి ఒక యాడ్ చూడడం ద్వారా కూడా 2 రూపీస్ అనేది రాదు. అది యాడ్ బేస్డ్ అయినా రాదు. అండ్ ఇక్కడ వీడు ఏదో జెఫా టాస్క్ కోడ్ పెట్టి మనందరినీ మోసం చేస్తున్నాడు. మీరు అందులో ఎందుకు ట్రాప్లో పడకండి. ఎందుకు పడుతున్నారు అసలు? మీరు తక్కువ టైంలో మీరు ఎక్కువ మనీ సంపాదిద్దాం అనుకొని ఇలాంటి ట్రాక్స్లో పడుతున్నారు. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసింది కాక మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు లాస్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని తిట్టుకొని మీరు లాస్ అవుతున్నారు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మీకు. అండ్ వేస్ట్ ఆఫ్ టైం, అలాగే మీ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం వల్ల మీకున్న ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది వేరే వాళ్ళ దగ్గర నుండి. సో ఏంటంటే ఇలాంటి వాటిని ప్రమోట్ చేయొద్దు. ఇలాంటి వాటిని ప్రమోట్ చేసి మీ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు, మీ మనీని పోగొట్టుకోవద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అండ్ ఈ షాప్ అనే కాదు, ఇంకా చాలా వచ్చినాయి. ఈ షాప్, యాక్ట్ షాప్, ఇన్షేర్, ఇలాంటి ఏడబ్ల్యూఓ ఇలాంటి బోల్డ్ వచ్చినాయి. అండ్ ఇంకా కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు కదా. సో ఏంటంటే మీరు ఇలాంటి ట్రాప్స్లో పడకుండా మీరు స్కిల్ ఉన్న వర్క్ ఏదో ఒకటి నేర్చుకోండి. యాప్స్ డెవలప్ చేయడమో, వెబ్సైట్ చేయడమో, ఫేస్బుక్ మార్కెటింగో, ఈమెయిల్ మార్కెటింగో, ఏదో ఒకటి స్కిల్ ఉన్న వర్క్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది.
మీకు ఫ్యూచర్‌లో ఏది బెనిఫిట్ అవుతుందో అది నేర్చుకోండి. ఫ్యూచర్‌లో బెనిఫిట్ కానిది ఇప్పుడేదో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇలాంటి వాటి ట్రాప్స్‌లో పడొద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు కింద చూడండి. కింద చూస్తే కోఆపరేటివ్ మాల్ అని చెప్పి అమెజాను, అలీబాబా, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇలాంటి కంపెనీస్ అన్నిటిని అంటే మంచి పేరున్న కంపెనీస్ అన్నిటిని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇక్కడ పెట్టుకున్నారు. ఈళ్ళ కస్టమర్ సపోర్ట్ చూసినా గానీ అంత పెద్ద సపోర్ట్ కూడా ఏముండదు. ఇక్కడ చూస్తే కస్టమర్ సపోర్ట్ నంబర్స్ ఏమో వేరేయి ఉంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఇంకా చాలామంది ఎలా ప్రమోట్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తెలివుండి ప్రమోట్ చేస్తున్నారో, తెలివి తక్కువతో ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ, ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ వీళ్ళ వెబ్‌సైట్ ఇదే కదా! సైన్ అప్ అయ్యేది. ఇక్కడ చూడండి. వీళ్ళ వెబ్‌సైట్ ఏంటి home.h5-shop.in అంట. అదేం డొమైన్ అసలు? జఫ్ఫా డొమైన్ పెట్టాడు వాడు పెట్టడం కూడా. అండ్ ఇంకోటి చూద్దాం. అసలు ఈ డొమైన్ ఎక్కడి నుండి హోస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే. నేను కాపీ చేసుకుంటున్నాను కంప్లీట్ డొమైన్‌ని. ఇది వచ్చేటప్పటికి సబ్ డొమైన్ అంటారు. హోమ్ డాట్ అన్నదాన్ని. సరే నేను సబ్ డొమైన్‌ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మనం ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్‌లో హోస్టింగ్ చెక్కర్ అని టైప్ చేయండి. అది మీరైనా చెక్ చేయొచ్చు. ఇది మీకు నెట్‌లో ఎవరికైనా అవైలబుల్ ఉంటుంది. hostingchecker.com పైన వచ్చింది కదా! దీన్ని ఓపెన్ చేస్తున్నాను. హోస్టింగ్ చెక్కర్‌లో ఏంటంటే మనం ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఆ యూఆర్ఎల్ నుండి అది ఏ హోస్టింగ్‌లో రన్ అవుతుందో తెలిసిపోతుంది మనకి. అంటే దాని ఐపీ అడ్రెస్ తెలుస్తుంది. బట్ ఏంటంటే కొన్ని సార్లు కంపెనీ ఐపీ అడ్రెస్‌కి సంబంధించిన కంపెనీ పేరు మెన్షన్ చేస్తే కంపెనీ నేమ్ కూడా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేటప్పటికి మనం అక్కడ కాపీ చేసుకున్న డొమైన్ ఇక్కడ ఎంటర్ చేసాం. ఇది సబ్ డొమైన్ అయినా పర్లేదు, మెయిన్ డొమైన్ అయినా పర్లేదు. ఇక్కడ www.h5-shop.in అయినా గానీ టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. లేదు హోమ్ డాట్ ఉంది కాబట్టి ఆల్రెడీ హోమ్ అనేది వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫైండ్ హోస్ట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్స్ హోస్టెడ్ బై amazon.com inc అని ఉంది. ఇది ఒక్కటి చూపించేసుకొని వాళ్ళు ప్రమోషన్ ఎలా చేస్తున్నారు తెలుసా? ఇది వచ్చేటప్పటికి అమెజాన్ కంపెనీతో టైఅప్ అయ్యింది. ఈ స్క్రీన్ షాట్ తీస్తారు ఇక్కడ నుండి. ఇది అమెజాన్ కంపెనీతో ప్రమోట్ అయ్యింది. ఆర్గనైజేషన్ నేమ్ చూస్తే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వర్స్. అంటే అమెజాన్ వెబ్ సర్వర్స్ అనేది ఒక హోస్టింగ్ కంపెనీ. ఇప్పుడు అమెజాన్ వాళ్ళది ఇది కూడా హోస్టింగ్ కంపెనీ అనేది. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ చూడండి 52. నేను దీనికి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీరు కంప్లీట్‌గా వినండి టెక్నికల్‌గా. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇది. అండ్ ఇక్కడ కింద చూస్తే కనుక amazon-02 ఇది అమెజాన్. అండ్ ఇక్కడ ఏపీ సౌత్ అండ్ ఈస్ట్ ఇది వచ్చేటప్పటికి అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఇది. ఇది వచ్చేటప్పటికి సింగపూర్‌లో ఉంది దీని సర్వర్. ఇక్కడ amazon.com అని ఎందుకుంది? యాక్చువల్‌గా వాళ్ళు ఏంటంటే అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అనేది ఒక సర్వర్. ఈ సర్వర్‌లో మనం ఏ వెబ్‌సైట్ అయినా పెట్టుకోవచ్చు. వాడు ఈ వెబ్‌సైట్ రన్ చేసుకుంటున్నాడు. అమెజాన్ వెబ్ సర్వర్స్‌లో ఒక వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్నాడు. ఆ వెబ్‌సైట్ ఏ సర్వర్‌లో ఉందో ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుందంటే వీడెళ్ళి అమెజాన్ కంపెనీతో టైఅప్ అయినట్టు కాదు. అర్థమైందా మీకు? ఇది అమెజాన్ సర్వర్‌లో మనం ఒక వెబ్‌సైట్ పెట్టాడు. ఇప్పుడు మీరైనా గానీ ఒక వెబ్‌సైట్ ఏదైనా .html ఫైల్ ఒకటి తీసుకెళ్ళిపోయి మీరు అమెజాన్ వెబ్ సర్వర్స్‌లో మనకి ఫ్రీ ప్లాన్ ఉంటుంది. ఆ ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసేసుకొని సౌత్ అండ్ ఈస్టర్న్ అంటే మనం ఏ ఏరియాలో అంటే దీన్ని ఎక్కువ డిస్‌ప్లే అంటే మన వెబ్‌సైట్ ఎక్కడ లొకేట్ అవ్వాలనేది ఇదనమాట. ఏపీ సౌత్ ఈస్ట్ ఉంది కదా! ఈ సౌత్ ఈస్ట్. ఇక్కడ మనం చూసుకుంటే డీఎన్ఎస్ గానీ, ఈ ఏఎస్ నేమ్ గానీ, ఈ కంపెనీ ఆర్గనైజేషన్ నేమ్ గానీ ఇవన్నీ ఏంటి సర్వర్ నేమ్స్, సర్వర్ డీటెయిల్స్ అవి. అది కంపెనీతో టైఅప్ అయినట్టు కాదు. ఈ షాప్ ఎళ్ళి అమెజాన్ కంపెనీతో టైఅప్ అయినట్టు కాదు ఇది. వాళ్ళు తెలివుండి ప్రమోట్ చేస్తున్నారో దీన్ని చూసి నేను కొన్ని స్క్రీన్ షాట్స్‌లో అండ్ కొంతమందిని చూసాను. వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఇలాగే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం టెక్నికల్‌గా ఆలోచించుకుంటే చాలా బెటర్. ఇది అమెజాన్‌తో టైఅప్ అయినట్టు కాదు. ఇది మీరు కేర్‌ఫుల్‌గా చూడండి. ఇలాంటి స్క్రీన్ షాట్స్ చూపించి మిమ్మల్ని చాలా మంది మోసం చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళే, మీ పక్కన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. దీని గురించి జస్ట్ ఒకసారి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయడమో, యూట్యూబ్‌లో సెర్చ్ చేయడమో చేయండి. అండ్ యూట్యూబ్‌లో చూస్తే చాలామంది మాక్సిమం వాళ్ళు కూడా ఫేక్‌గానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే యాక్టివ్ మనీ కోసం వెంటనే వాళ్ళకి కూడా మనీ వస్తది కదా! మిమ్మల్ని రిఫర్ చేసినందుకు. అలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. మీరు ఇలాంటి వాటిని నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో కూడా చెక్ చేయండి. యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కనపడితే మీరు రిపోర్ట్ చేసేయండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటివి ఈ వీడియోస్ పాజిటివ్‌గా ఇలాంటి వాటి మీద వీడియోస్ చేసేవాళ్ళని. ఎందుకంటే ఇలాంటి ఒక వీడియో వల్ల తనొక్కడే నాశనం అవ్వడం కాకుండా ఇంకొక 1000 మంది నాశనం అయిపోతున్నారు. ఆ వీడియోని చూసి మనకు కూడా మనీ త్వరగా వస్తది కదా! అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండండి బ్రో. కొంచెం దూరంగా ఉండండి. స్కిల్ ఉన్న వర్క్ నేర్చుకోండి. మీకు కొంచెం టైం పట్టినా పర్లేదు. ఇప్పుడు మీ టైం ఎంతైతే ఇన్వెస్ట్ చేసి మీరు నేర్చుకుంటారో మీకు ఫ్యూచర్‌లో అంత బెనిఫిట్స్ ఉంటాయి.
అంత మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటి మీద టైం స్పెండ్ చేసుకొని, మనీ స్పెండ్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు, మీ మనీ పోగొట్టుకోవద్దు, మీ టైం పోగొట్టుకోవద్దు. ఓకేనా? మీది హోప్‌ఫుల్లీ మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకొక విషయం బ్రో, ఫస్ట్ మనం తెలివిగా ఉంటే ఇంకొకడు చెప్పిన మాట మనం వినం గదా! ఇంకొకడు చెప్పాడు అని చెప్పి వెంటనే మనం ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి. అలాగే దానిలో లాజిక్ అసలు వాడికి మనీ ఎలా జనరేట్ అవుతుందో ఆ లాజిక్ కూడా ఆలోచించి, ఆ లాజిక్ మీకు సాటిస్ఫై అయితేనే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే అసలు ఆన్‌లైన్ సైట్స్‌లో అసలు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. సో గైస్, ఇలాంటి వెబ్‌సైట్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అలాగే షేర్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో మెయిన్‌గా షేర్ చేయండి. అండ్ అలాగే వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇలాంటివి ఎవరైనా మీకు షేర్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎడ్యుకేట్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు యూజ్ అయితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.